ప్రజలందరికీ సమానమైన నాణ్యమైన లౌకిక శాస్త్రీయమైన విద్యను అందినప్పుడు మాత్రమే ఈ సమాజం మారుతుందని చెప్పేసి కూడా టీపీటీఎఫ్ నాయకులు అంటున్నారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 10 ఏళ్లలో వాళ్ళు వ్యవహరించిన తీరు విద్యారంగం పట్ల చాలా బాధాకరమని చెప్పేసి కూడా అంటున్నారు. పాఠశాల స్థాయి దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా ఒక్క పోస్టును కూడా నింపకుండా, అలాగే భౌతిక పరిస్థితులు కూడా మెరుగుపరచడంలో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఇదే ఆ క్రమంలో ఫిబ్రవరి 2వ వారంలో కూడా ద్వితీయ విద్యా వైజ్ఞానిక సభలు కూడా నిర్వహిస్తున్నారు. సో మన దగ్గర కొంతమంది ఆ టీపీటీఎఫ్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో సార్ చెప్పండి, సో గత ప్రభుత్వాలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థ పట్ల చాలా పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా తయారైంది సార్? కేంద్ర ప్రభుత్వము గతంలో నిర్ణయించిన ప్రకారము కొఠారి కమిషను విద్యారంగానికి 10% ఇవ్వాలంటే ఏనాడు కూడా 3% మించి ఇవ్వలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము 30% ఇవ్వాలి అంటే ఏనాడు 13% మించి ఇవ్వలేదు. పైగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో అది 6.5% కుదించడం జరిగింది. అదే కాకుండా స్కూళ్ళల్లో టీచర్ల యొక్క నియామకాలు చేపట్టలేదు. అట్లాగే మౌలిక వసతులకు సంబంధించి కూడా పూర్తిగా చేపట్టలేదు. గత 2 సంవత్సరాల క్రితము మన ఊరు మనబడి అనేటువంటి పథకాన్ని తెచ్చినప్పటికీ వాళ్ళు నిర్దేశించినటువంటి దాంట్లో కేవలము 30% స్కూళ్ళకు మాత్రమే మౌలిక వసతులు ఇచ్చారు తప్ప టీచర్లను ఇవ్వలేదు. అట్లాగే ఇంగ్లీష్ మీడియాన్ని సమాంతరంగా అన్ని తరగతుల్లో ప్రవేశపెట్టారు, కానీ దానికి సరి అయినటువంటి బోధించేటువంటి ఉపాధ్యాయులను తయారు చేయలేదు. అట్లాగే నియామకాలు కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో సమాజానికి ఈ ప్రభుత్వ బడి మీద నమ్మకం లేని పరిస్థితి ఏర్పడ్డది. మేము అందరికీ విద్య సమానంగా అందివ్వాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి, అది శాస్త్రీయమైన విద్య అయినప్పుడు మాత్రమే ఈ సమాజము అంతరాలు లేని సమాజంగా మారుతుందని గాఢంగా విశ్వసిస్తున్నాం. ఆ మేరకు ప్రభుత్వాలపైన ఒత్తిడి తెస్తున్నాం. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వము ఇంకా విద్యలో అసమానతలు పెంచే రకంగా నూతన విద్యా విధానం 2020 తీసుకురావడం జరిగింది. అట్లాగే ఆ విద్యలో రిజర్వేషన్లు తొలగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా చేస్తున్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వమే పెత్తనాన్ని తీసుకునేటట్టు ఎన్సిటిఈ సిలబస్ను ఎన్సీఆర్టీ మాత్రమే సిలబస్ తీసుకురావాలని, అట్లాగే శాస్త్రీయమైనటువంటి భావజాలం ఉన్నటువంటి పాఠ్యాంశాలను ఇప్పటికే తొలగించడం జరిగింది. ఇవన్నిటిని చూసినట్టయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ విద్యారంగాన్ని తీసుకొస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం ఏమో కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని వశీకరణ చేసేలాగా ఈ పాలన సాగిస్తూ ఉన్నది. ప్రజాస్వామిక వాదులంతా కూడా అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్నంతా కూడా మేము తీవ్రంగా వ్యతిరేస్తూ రేపు ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఖమ్మం పట్టణంలో వేలాది మంది ఉపాధ్యాయులతోని సదస్సు నిర్వహించాలని తలపెట్టాం. అంటే సార్ చెప్పండి, పూర్తిగా కూడా విద్యా రంగంలో పూర్తిగా మార్పులు రావాలని చెప్పేసి కూడా మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. సో విద్యారంగంలో ఎలాంటి మార్పులు వస్తే సమాజ శ్రేయస్కరానికి బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? కొఠారి 1960లో చెప్పినట్టుగా అందరికీ కామన్ విద్య కావాలి, సమానంగా. అంటే ఒక రిక్షా కార్మికుడి దగ్గర నుంచి రాష్ట్రపతి పిల్లవాడి దాకా కూడా ఒకే బడిలో చదువుకోవడం ద్వారా సాంస్కృతిక పరంగా డెవలప్మెంట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకుండా అంతరాలు కలిగినటువంటి విద్యను అందిస్తున్నారు. మరీ గత పాలకుడు మన తెలంగాణలో వచ్చిన తర్వాత కులాల పేరుతో మతాల పేరుతో కూడా మరి స్కూల్స్ కాలేజీలు పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాలని స్వాగతిస్తున్నాం, కానీ అది కులాల పేరుతో పెట్టడం వల్ల ఇంకా అంతరాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే నవోదయ పాఠశాలలు లాంటివి పెట్టినప్పుడు 8, 9 పిల్లలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసి ఒక చోట చేరి అందరూ నేషనల్ ఇంటిగ్రిటీ కావాలని అటుపక్క కోరుతారు. పక్కనే ఉన్నటువంటి మన హాస్టల్ పాఠశాలలో మాత్రం కులాల పేరుతో ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రెండోది ఏంటంటే విద్యకి నిధుల కేటాయింపులో తక్కువ చేయడం ద్వారా రిక్రూట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఒక్కటి కూడా చేయలే. ఆ డిఎస్సి కూడా గత పాలకులు వేస్తే ఆంధ్ర పాలకుడు సాంకేతిక కారణాలు, కోర్టు కారణాలతో ఆగిన వాటిని మాత్రమే కొన్ని మాత్రమే ఇప్పటికీ కూడా కోర్టు కేసుల పేరుతో ఆగి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో 16,000 మంది విద్యా వాలంటీర్లు ఇస్తే ఇవాళ నింపకపోవడం వల్ల 25,000 ఖాళీలు ఏర్పడ్డాయి. డిఎస్సి 5,000 నోటిఫికేషన్ చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది. నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్తో పాటు అదనంగా కూడా వేస్తామని చెప్పింది. దాన్ని స్వాగతిస్తూ అదే ఏమైతే మేము తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీలో భాగస్వామిగా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ మేము ఉన్నాం.
ప్రతి గ్రామంలో ఒక పాఠశాల కంపల్సరీ ఉండాల్సిందే. అక్కడ విద్యార్థులు ఉండి పాఠశాలకి ఎందుకు రావడం లేదు, విద్యార్థుల తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో ఆ అవసరాలు ఏవో అవి తీరిస్తే అక్కడే అందుబాటులో ఒక పాఠశాల వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మా సూచనలు ఏవైతే ఉన్నాయో అవి ఈ పాలకుడు ప్రకటించాడు. ఇప్పుడు ప్రతి తండాలో అయినా గ్రామంలో ఉంచుతున్నారు, దాన్ని స్వాగతిస్తున్నాం. గతంలో ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఉంచాలి. దూర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ రెసిడెన్షియల్ పాఠశాల కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఆ రెసిడెన్షియల్ పాఠశాలకి పెద్దగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం కూడా లేదు. అనేక వస్తువులైనటువంటి పాఠశాలలు ఉన్నాయి, వాటినే ఆ రకంగా మార్చాల్సిన అవసరం ఉంది. అనేక మంది నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి పాలకుల సిద్ధశుద్ధి ఉండి బడ్జెట్ పెంచడం ద్వారా, రెసిడెన్షియల్ పాఠశాలగా మార్చడం ద్వారా తల్లిదండ్రులకి నమ్మకం కలిగి ప్రభుత్వ పాఠశాల వైపు విద్యార్థులను పెంచేటువంటి అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకొని ఏదైతే ప్రైవేట్ సెక్టర్ పోతున్నటువంటి పరిస్థితి ఉందో అక్కడ అనేక రకాల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే కనీస ప్రజాస్వామిక విలువలు పెంపొందించటం లేదు. బాగా ఒత్తిడి చేస్తున్న సందర్భంలో అనేక కాలేజీల్లో, స్కూళ్ళలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. విద్య పట్లనే అవగాహన లేక ఆత్మహత్య చేసుకుంటే రేపు సమాజం పట్ల ఏం ఆలోచిస్తాడు? కాబట్టి ప్రజాస్వామిక వాతావరణంలో కలిగినటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులు అందరినీ చదివించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలా, బడ్జెట్ పెంచాలా, ఉపాధ్యాయ పోస్టులు పెంచాలా, ఏవైతే వసతులు ఉన్నాయో అవన్నీ మెరుగుపరిచినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతుంది. తద్వారా ఉత్పత్తి అయినటువంటి విద్యార్థులు ఎవరున్నారో దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అంటే సార్, గతంలో అంటే అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ గతంలో వరకు గత 10 ఏళ్ల వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన కొనసాగింది. సో పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పూర్తిగా కూడా తుంగలో తొక్కాయని చెప్పేసి కూడా ఇప్పుడు మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో గత నెల రోజుల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లే దిశగా మీరు అడుగులు వేస్తున్నారా? ఈ మేరకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్గా ఒక నివేదిక తయారు చేసి ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ముఖ్యమంత్రి గారు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు. అందుకోసం మేము వేచి చూస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అని ప్రభుత్వ బడుల ప్రభుత్వ విద్యను పరిరక్షించడానికి చాలా కాలంగా పనిచేస్తున్నది. అందులో భాగస్వామ్యంగా మేము ఉన్నాం. దాని ద్వారా కూడా ఒక నివేదిక తయారు చేసి ఉన్నాం. ప్రభుత్వం ఎప్పుడైతే పిలుస్తుందో ఖచ్చితంగా మా నివేదికను వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ పిలవకపోయినా కూడా మా నివేదికనంతా కూడా ముఖ్యమంత్రి గారికి అందజేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం. సో చూశారు కదా, పూర్తిగా గత ప్రభుత్వాలు విద్యారంగం పట్ల చూపించిన సవితి తల్లి ప్రేమ కాకుండా విద్యారంగంలో పూర్తిగా పెను మార్పులు వస్తే తప్పితే విద్యారంగం వ్యవస్థ కుదుటపడదని చెప్పేసి కూడా టీపీటీఎఫ్ సంఘం సభ్యులు కూడా పూర్తిగా చెప్తున్నారు. సో ఇక్కడ కూడా ఇప్పటి వరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఎన్నో పాఠశాలలు కూడా ఇప్పటికే ఉపాధ్యాయుల యొక్క మూసివేతకు కూడా గురి అవుతుందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తే సమాజంలో నాణ్యమైన విద్యను ఇంకా అందరికీ అందిస్తే సమాజం మెరుగుపడుతుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.